సరే సరే ట్రెవర్, మైకల్, మీరేం కంగారు పడకండి. మీరు తెచ్చిన డబ్బు మొత్తం సేఫ్గా నా దగ్గర ఉంచుతా. నా దగ్గర ఒక సీక్రెట్ లాకర్ ఉంది, మీకు తెలుసు కదా నా డబ్బు మొత్తం అందులోనే దాస్తా అని. సో అందులో అయితే మీ డబ్బుని పెట్టేస్తాను, మీరు సేఫ్గా ఉండొచ్చు. ఓకేనా? ఓకే, చాలా డబ్బు తీసుకొచ్చారు. సరే మొత్తం పెట్టేస్తాను. ఓకేనా? అందుకే ధను నీ దగ్గర అయితే సేఫ్గా ఉంటుందని పెట్టాను, లేకపోతే మళ్ళీ మేము పోలీసులకి పట్టుబడతాం. సరే ఇక మేము బయలుదేరుతాం. డబ్బు మొత్తం ఎలాగో దించేసాం కదా, ఆ 4 డబ్బాలతో ఉన్న డబ్బు మొత్తం నీ సీక్రెట్ లాకర్లో జాగ్రత్తగా పెట్టే. మళ్ళీ మేము వచ్చి అడుగుతాం, అప్పుడు మాకు ఇచ్చేసాయి. ఓకేనా? మేము బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సరే సరే, మొత్తానికి మనం అనుకున్న పని అయితే అయిపోయింది. ఆ డబ్బు వచ్చేసి మనమైతే కరెక్ట్గా అక్కడ పెట్టేశాం. ఓకే, ఈ ట్రెవరు మైకిల్ నాకు పెద్ద పని ఇచ్చారబ్బా. అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి మరీ లేపు మరీ ఈ డబ్బు మొత్తం సేఫ్గా పెట్టమన్నారు. సర్లేండి, మనమైతే ఇందులో జాగ్రత్తగా పెట్టేద్దాం. ఇది మన సీక్రెట్ లాకర్ అనమాట. ఎంత పెద్ద ఐటమ్ అయినా లోపలికైతే వెళ్ళిపోతుంది. సో ఈ సీక్రెట్ లాకర్లో నేనైతే ఇప్పటికే చాలా డబ్బు అయితే దాచాను. ఆ డబ్బు మొత్తం మీకు చూపిస్తాను. లోపలికి వెళ్దామా? ఓకే, వచ్చేసాం లోపలికి. ఇదిగోండి. సో దానిలో నుంచి ఎంత పెద్దయినా వచ్చేస్తుంది. వీళ్ళు 4 డబ్బాలు ఇక్కడ పెట్టాను. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం సంపాదించిన డబ్బు మొత్తం ఎక్కడ దాచానో మీకు తెలుసా? మీకైతే ఏం తెలుస్తుందండి. సరే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎప్పుడు చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి, ఇది వాళ్ళ డబ్బు. ఈ డబ్బుకి మనకి సంబంధం లేదు, వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేద్దాం. ఇదంతా ఎవరి డబ్బు అనుకుంటున్నారు? ఇదంతా మందనమాట. ఇప్పటి వరకు మనం ఆడిన ర్యాంపులు, కలెక్ట్ చేసిన డబ్బు, సంపాదించిన నిధి మొత్తం ఇక్కడ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనమైతే ట్రెవర్ మైకల్ యొక్క డబ్బునైతే దాస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే దొంగతనం చేసుకుని వచ్చారు, పోలీసులు పట్టేస్తారేమో ఫాస్ట్గా వచ్చారు. సర్లేండి, మనం పడుకుందాం ఇక. అబ్బా, లాక్ అయితే వేసాను, మొత్తం సెట్ అయిపోయింది. డోర్ వచ్చేసి గట్టిగా లాక్ అయిపోయింది. ఈ లాక్ని మనం జాగ్రత్తగా దాచుకోవాలి. ఎవరు వస్తారులేండి మన ఇంటికి. ఓకే, ఫైనల్లీ మనమైతే అనుకున్న పని అయితే అయిపోయింది. వీళ్ళైతే మళ్ళీ మనకు వచ్చి డిస్టర్బ్ చేయాలనుకుంటా. నేను వెళ్తే జాగా పడుకుంటాను. అబ్బాయి, నిద్ర వస్తుంది నాకు. ఇన్నాళ్ళ నుంచి నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ సిటీలో ఉంటే ఒకే ఒక్క ధనవంతుడు ఉండాలి, అది ఈ టోనీ అవ్వాలి. అలానే దీంట్లో నా పార్ట్నర్స్ కి కూడా నేను కొంచెం డబ్బు అయితే ఇవ్వాలి. సరే, మనం తొందరగా వెళ్ళి దీన్నైతే ఓపెన్ చేసేద్దాం. ఇన్నాళ్ళు ఈ తాళం ఎక్కడో దాచిపెట్టాడు, చివరికి ఈ తాళం మనోడి దగ్గర ఉంది. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ తాళాన్ని దొంగలించి లోపలున్న డబ్బుని మొత్తం మనం పట్టుకెళ్ళిపోయి మన గొడవంలో పెట్టేయాలి సేఫ్గా. ఓకే, నేనైతే ఇప్పుడు మొత్తం చేయబోతున్నాను. వీడొచ్చేసి కటిక పేదవాడు అయిపోతాడు. ఈ టోనీ గాడే ఈ సిటీలోని అందరికంటే రిచెస్ట్ ఫెలో అవుతాడు. ఎస్, వీడు పడుకున్నాడు. ఇప్పుడు మనం వచ్చేసి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వీడు తాళం ఎక్కడ పెట్టాడో చూడాలి. సో తాళం తీశాడు కాబట్టి ఇక్కడే ఎక్కడో. అరే ఏంటిది, ఇక్కడ ఏదో ఉన్నట్టుగా ఉందే. ఇక్కడ నాకైతే ఈ టేబుల్ పైన వచ్చేసి ఏదో ఉంది. ఎస్, ఇది చూసుకున్నట్లయితే ఇది తాళమే. ఇది మనం అనుకున్న తాళమే. చివరికి మనకి తాళం దొరికేసింది. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఓకే, తాళాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆ డోర్ ఓపెన్ చేసి లోపలున్న డబ్బు, నగలు మొత్తం మన కైవసం చేసుకోవాలి. ఓకే, ఈ సీక్రెట్ డోర్లో నుంచి మనం లోపలికైతే వెళ్దాం. చివరికి ఆ డబ్బు, నగలు మన సొంతం కాబోతుంది. ఓకే, లెట్స్ గో. వచ్చేసాం. చివరికి మనమైతే వచ్చేసాం. ఇక్కడుండే బంగారం, డబ్బు, నగలు మొత్తం నాది. ఇప్పుడు పట్టుకొని పోతా. The next morning. ఓయ్ ధను, లేవయ్యా లే. ఇప్పుడు మా డబ్బు మొత్తం తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఎవరు లేరు. మా డబ్బు మేము పట్టుకెళ్ళిపోతాం. ధను లేవయ్యా. ఓరు బాబు లే. ఏటి పడుకొని లేస్తండి కాదు. లేవయ్యా, ఎంతసేపు పడుకుంటాం? మా డబ్బులు మేము తీసుకెళ్ళాలి. సరే ఫాస్ట్గా వచ్చి డోర్ అన్లాక్ చేసి మేము తొందరగా మా డబ్బు మేము తీసుకెళ్ళిపోతాం. ఓరి నాయనా, మీ డబ్బే నేను తినలేదురా బాబు. ఉదయం లేవంగానే చావగొడతారు, రాత్రి నిద్ర లేపారు, ఇప్పుడు నిద్ర లేపారు. ఏంట్రా బాబు. సరే, మీ డబ్బు కదా, ఇచ్చేస్తా. అంత సేఫ్గా ఉంది, అంత నా లాకర్లోనే జాగ్రత్తగా పెట్టాను. దేనికి కంగారు పడతారు? సరే, ఇప్పుడే ఓపెన్ చేసేస్తానండి. ఏంటో రాత్రి అలా లేపేశారు, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లేపేశారు. సరే ఇక్కడ, అరే నేను మీ తాళాలు ఏమైనా తీసారా? నేను రాత్రి నిద్రమత్తులో వచ్చి ఇక్కడే పెట్టిన కదా తాళాలు. ఓ మై గాడ్. అరే ఒకసారి ఆగండి, నా తాళాలేవి? అరే మైకేల్, ట్రెవర్, మీరేమైనా నా తాళాలు తీసారా? ఏం మాట్లాడుతున్నావు? తాళాలు కనబడకపోవడం ఏంటే? ఇప్పుడు కొత్తగా ఏమైనా డ్రామాలు ఆడుతున్నావా? చెప్పా.
ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బు మాకు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తావో తీసుకొని రా. ఇప్పుడు తాళాలు లేవని నాటకాలు ఆడుతున్నావా? ఆ డబ్బు మొత్తం నీకే ఇచ్చాం, అర్జెంటుగా తీసుకొని రారా. ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు. ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావో చెప్పుదను. ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నోరు మూసుకొని ఈ రోజు సాయంత్రం లోపు మా డబ్బు మాకివ్వు, లేకపోతే అస్సలు బాగు. అరే నాకు నాటకాలు ఆడాల్సిన పనేంటి? మీరేం మాట్లాడుతున్నారయ్యా? నేను నా తాళాలు ఇక్కడే పెట్టాను, కనబడట్లేదు. మీరు దాచిన క్యాష్ కంటే నాకు ఎక్కువ క్యాష్ అందులో ఉంది. నాకు ఇంకా ఇంపార్టెంట్ ఆ తాళాలు ఎక్కడున్నా, ఎందుకు ఎవరు తీశాడు? ఒకసారి ఆగండి, మీ డబ్బే కదా. మరే తొందరగా వెళ్ళి తీసుకొని రా. నాటకాలు ఆడుతున్నావా? నువ్వే మా డబ్బు ఎక్కడో దాచేసి ఇప్పుడు లేనట్టు నటిస్తున్నావా? తీసుకొని రా. ఈరోజు సాయంత్రం వరకే నీకు ఛాన్స్ ఇస్తున్నాం. ఆ డోరు ఓపెన్ చేసావా సరే, లోపలున్న డబ్బు ఇచ్చావా సరే, అంతే. ఏ మాత్రమైనా తేడా జరిగిందనుకో అస్సలు వదిలిపెట్టాం, ఫ్రెండ్ అని కూడా చూడం. అర్థమవుతుందా? ఈరోజు సాయంత్రం అయ్యేసరికి మా డబ్బు ₹1 కూడా తగ్గకుండా తీసుకొని రావాలి. నాటకాలు డ్రామాలు మా దగ్గర కొనసాగవు, ఓకే? నాకేంటి అవసరం అయ్యా నాటకాలు డ్రామాలు ఆడాల్సిన అవసరం? ఆ తాళం ఎవడో తీసాడు నాకు తెలీదు. అరే నేను సీసీ కెమెరా కూడా పెట్ట మర్చిపోయాను. అరే అరే అబ్బా, అరే అరే పడు. అరే మైకేల్, ఏమైంది నీకు? నీ డబ్బులు మీకు ఇస్తాను. అరే అబ్బా అబ్బా అబ్బా, అరే యార్, సరే అబ్బా. అరే ఏం చేస్తున్నారు మీరు? సరే మీ డబ్బే కదా, కూల్ కూల్ కూల్. నేను ఈరోజు సాయంత్రం లోపు మీ డబ్బు తిరిగిస్తాను. మీరు నార్మల్గా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి. ఇవ్వకపోతే అప్పుడు అడగండి, ఓకేనా? ఇప్పుడు కాదు, ఇవ్వకపోతే అప్పుడు చెప్తాం. సరే మైకేల్, పదరా, బండి తీ. అప్పుడు సాయంత్రం వచ్చి వీని డబ్బు మొత్తం అడుగుదాం. ఊరుకుంటే డ్రామాలు ఆడుతున్నాడు. పదరా పద, తొందరగా వెళ్దాం ఇక్కడి నుంచి. వాడు డబ్బు ఎలా అయినా తీసుకొస్తాడు. మొత్తం మనదే. ఊరుకుంటే చాలా చాలా డ్రామాలు చేస్తున్నట్టుగా ఉన్నాడు. సరే పద, వెళ్దాం ఇక్కడి నుంచి. ఏదో తప్పు జరుగుతుంది. ఎవరు వచ్చి మన తాళాలు దొంగలించారు? అరే నాకు అర్థం కావట్లేదు. ఎవరబ్బా అది? ఓపెన్ అవ్వే. ఇది ఓపెన్ అయ్యేలా లేదబ్బా. ఇది చాలా గట్టిగా ఉంది. దీన్ని ఎవరు ఓపెన్ చేయకుండా యాంటీ లాక్ సిస్టమ్ నేను పెట్టాను. ఇప్పుడు అది నా మీదకే వచ్చిందే. నాకేం ఐడియా రావట్లేదు. ఇప్పుడు నా బ్రెయిన్ మొత్తం పని చేయట్లేదు. నాకు ఐడియా తోచట్లేదు. సరే ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ధనువన్నా ఏమైందప్పా? ఎందుకలా అరుస్తున్నావు? ఏం జరిగింది? ఇందాక నుంచి గొడవలు కేకలు వినబడ్డాయి. ఏమవుతుంది ధనువన్నా? రే సించాన్, నాకేం అర్థం కావట్లేదురా. మన సీక్రెట్ లాకర్ కీసు నైట్ నిద్రమత్తులో నేను ఎక్కడైనా పడేసానా, లేకపోతే ఎవరైనా వచ్చి తీసారా? ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ ఉంటాయని వెతికాను, ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదురా. దీన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదు. ఆ మైకిల్ ట్రెవర్ వచ్చేసి 4 డబ్బాలతోని ఫుల్ క్యాష్ అయితే లోపల పెట్టారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, సాయంత్రం లోపు ఇవ్వమంటున్నారు. ఇప్పటికే చాలా కోపం అవుతున్నారు. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు టెన్షన్ లో ఉన్నావు. నేను చెప్తాను చూడు, పద ఫాస్ట్ గా బండి దగ్గర పద. బండి దగ్గరికి పద చెప్తాను. నువ్వు బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని నేను చెప్తాను. నువ్వు అలా చేసుకుంటూ పో. ఇగో ఇప్పుడు బండి తీసిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలంటే, మొన్నే జైలు నుంచి విడుదలైన ఒక ఖైదీ ఉన్నాడు కదా, వాడు తాళాలు తీయడంలో ఎక్స్పర్ట్ అంట. బ్యాంక్లో ఉన్న వాల్స్ అయినా అవనియచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఎంత తాళాలైనా ఉండొచ్చు. ఆ సెల్లో ఉన్న తాళం తీసుకుని వెళ్ళిపోయాడంట. అలాంటి వాడి దగ్గరికి మనం వెళ్ళామంటే సెట్ అయిపోతుంది. దానివల్ల ఇదిగో కొంచెం ముందుకెళ్ళు. ఆ ముందుకెళ్ళి రైట్ తిరుగు. ఈ కిందనే అండర్ గ్రౌండ్ లో వాడు ఉంటాడు. వాడిని వెళ్ళి మనం పిలుచుకొచ్చామనుకో, ఖచ్చితంగా వాడితే తాళం తీస్తాడు. అప్పుడు ఈజీగా మనం అయితే లాకర్ ఓపెన్ చేసుకుని మన డబ్బులు అయితే మనం వాళ్ళకి బ్యాక్ ఇచ్చేయచ్చు, ఓకేనా? అంతా సెట్ అయిపోతుంది. నువ్వు టెన్షన్లో ఉన్నావు కాబట్టి నీకేం అర్థం కావట్లేదు. అగో ఇక్కడే ఉంటాడు ధనువన్న, నువ్వు వెళ్ళి మొత్తం మాట్లాడు. నేను ఇక్కడే ఉంటాను, ఓకేనా? ఎక్కడ ఉంటాడు? ఇటు కాదు, కొంచెం ముందుకెళ్ళి. వెల్ డన్ రా సించాన్, సూపర్ ఐడియా. నాకు తట్టలేదు. సూపర్. ఇప్పుడైతే మనం ఈజీగా ఓపెన్ చేయొచ్చు. అదుగో అక్కడే ఉన్నాడు. సించాన్, నేను వెళ్ళి అడిగొస్తాను. ఓకే, తనకైతే మనం ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పాలి. అప్పుడైతే మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. హలో మిస్టర్ సూరిబాబు ఏంటో మీ పేరు నాకు తెలియదు, కానీ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. నేను నా తాళాన్ని కోల్పోయాను. యాక్చువల్లీ నాది ఒక డోర్ ఉంటుందన్నమాట. ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు కనీసం ఏం తోచట్లేదు. ఆ డోర్ లాక్ ఓపెన్ చేయాలంటే మీరు రావాలి. ప్లీజ్ దయచేసి వస్తారా? సరే నేను ఏ పనైనా చేస్తాను, కానీ ఏది కూడా ఫ్రీగా చేయను. అలానే నా పని పూర్తి అవ్వకపోతే ఒకవేళ డబ్బులు కూడా తీసుకోను. నా పని పూర్తి అయితేనే నేను డబ్బులు తీసుకుంటా, లేకపోతే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా. సరేనా? నేను ఈజీగా ఏ పనైనా చేయగలను. ఓకే, ఎక్కడో చెప్పండి. ఆ లొకేషన్ దగ్గరికి చెప్తే నేనే వస్తా. లొకేషన్ కాదన్నా, ఇప్పుడు నువ్వు మాతో రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఓపెన్ చేయడం. మీరు ఎక్స్పర్ట్ కాబట్టి ఈజీగా ఓపెన్ చేయగలరు. ఒకసారి వస్తారా? రండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేద్దాం. కొంచెం ముందుకెళ్తే నాకు కారు ఉంటుంది. ఆ కారు ఎక్కేసి వెళ్దాం. అన్న కొంచెం స్లోగా నడకండి అన్న, కొంచెం ఫాస్ట్గా నడండి. అప్పుడు మనం తొందరగా వెళ్ళొచ్చు. అన్న అంత స్లోగా ఎందుకన్నా? మీరు పదండి, మీ వెనక్కి వస్తాం. పదండి అన్న ఫాస్ట్గా. ఎందుకయ్యా, ఎందుకంత టెన్షను? ఊరికి నేను రెచ్చిపోతున్నావు.
అలాగా సరే నేనున్నా కదా మొత్తం ఓపెన్ చేస్తాను ఓకేనా నువ్వైతే క్యాష్ రెడీ పెట్టుకో నేను దానికి దగ్గర ఒక 30 లక్షలు తీసుకుంటా ఓకే తక్కువైనా ఎక్కువైనా నువ్వు అనుకో కానీ నాకైతే అంత ఇచ్చావంటేనే అప్పుడు నేను దాన్ని ఓపెన్ చేస్తా లేకపోతే నేను అక్కడి నుంచే వెళ్ళిపోతా ఓకేనా పని కంప్లీట్ అయిపోతేనే డబ్బులు తీసుకుంటా లేకపోతే తీసుకోను ఏమంటావు ఏంటన్నా ఒక డోర్ ఓపెన్ చేయడానికి 30 లక్షల అన్న చాలా ఎక్కువ చెప్తున్నారన్న కొంచెం తగ్గించి మాట్లాడండి అన్న ప్లీజ్ అన్న ఇదే కదా మీ ఇల్లు సరే నువ్వు అన్నట్టుగానే 10 లక్షలకే ఖాయం చేసుకుందాం ఏం కంగారు పడుకో నేను ఓపెన్ చేస్తా కదా మొత్తం నేను చూసుకుంటా ఏం జరిగినా కూడా మొత్తానికి నేను ఓపెన్ చేసి తీరుతా ఎక్కడా ఏది ఆ డోరు ఎక్కడుంది గురు ఎక్కడ ఇదేనా సరే నేను దీని గురించి ఆలోచించి నేను ఓపెన్ చేస్తా ఒక పట్టు పడతా ఈ లాక్ వచ్చేసి నార్మల్గానే ఉంది దీన్ని ఓపెన్ చేయాలంటే లోపలైతే ఒక పుల్ల పెట్టి నేను లాగుతున్నా ఈ పుల్లతో నేను ఏది తిప్పినా కూడా ఈజీగా లోపలిది అన్లాక్ అయిపోతుంది దాన్ని తిప్పే విధానం నాకు బాగా తెలుసు ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇప్పటివరకు ప్రయత్నించా కానీ నాకు ఇది అయ్యేటట్టుగా అనిపించట్లేదు అన్న అది కాదు ఒకసారి నువ్వే అవ్వలేదంటే మళ్ళీ కష్టమైపోద్ది అన్న నువ్వే ట్రై చేయదోలాగా నువ్వు ట్రై చేస్తే ఖచ్చితంగా అవుద్ది ప్లీజ్ అన్న ట్రై చేయ నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటా అయితే అయిందంట లేకపోతే లేదంట సరే ఇదైతే నాకు అయ్యేటట్టుగా లేదు ఆ డబ్బులు కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎలాగో నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాను చెప్పాను కదా పని అయితే తీసుకుంటాను లేకపోతే లేదని నేను అవుతుంది అనుకున్నా కానీ ఇది నా వల్ల కావట్లేదు లోపల ఇదేదో యాంటీ లాక్ సిస్టమ్ ఉన్నట్టుగా ఉంది సరే ఇక నేను వెళ్ళొస్తా సరేనా నా వల్ల అయితే ఇది కాదు గురు నాకు చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంకో దారే లేదా ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేస్తామో చెప్పుదాను అన్న ఎప్పుడు ఇలా ఓపెన్ చేయడానికి మనకి ఏదో ఒకటి అవుతుంది ఇది మనం లాక్ వేసుకుందే మనమే ఓపెన్ చేయలేకపోతున్నాం ఏంటి తను మనం లాక్ వేసుకుందే ఓపెన్ చేయలేకపోవడం ఏంటి అవును సించాన్ నువ్వు మాట్లాడితే నాకు గుర్తొచ్చింది అవును ఇది మనం లాక్ వేసుకున్నాం కదా ఎస్ నాకు ఒక ఐడియా వచ్చింది ఇలా ఎప్పుడో ఒక రోజు ఇలా పోతుందేమో అనే ఉద్దేశంతో నేను ఒకటి చేశాను రా ముందే ఏంటో తెలుసా ఇది ఒకవేళ కీ పోయినట్లయితే దీనికి కొన్ని కోడ్స్ పెట్టుకున్నా ఆ కోడ్స్లోని కొన్ని ఛాలెంజెస్ అయితే వస్తాయి ఆ ఛాలెంజెస్ని మనం కంప్లీట్ చేసినట్లయితే ఈ డోర్ ఓపెన్ అవుతుంది ఎస్ ఇది నాకు బాగా గుర్తుంది నేను ఇందాక చాలా టెన్షన్లో ఉన్నాను పోయిందనే తాళాల గురించి దీని గురించి అస్సలు ఆలోచించలేదు మనమైతే బ్యాకప్ కోడ్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సించాన్ దాని కోడ్ వచ్చేసి ఇక్కడే పెట్టాను ఏముంటుందో ఏంటో దీంట్లో డిఫరెంట్ కోడ్స్ అయితే వస్తాయి దాని ప్రకారంగా మనం ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఏంటి కిల్లే షార్క్ని చంపాలంట ఇదేదో పెద్ద టాస్క్ లానే ఉందే షార్క్ని చంపాలా రే అవునా తను అన్న టాస్క్లు పెట్టావా సూపర్ ఇప్పుడు మనం ఈజీగా ఓపెన్ చేయొచ్చు సరే తను నీకు వచ్చిన టాస్క్ ముందు నువ్వు చెయ్యు నాకు వచ్చిన టాస్క్ నేను చేస్తాను నువ్వు నేను చేసినట్లయితే ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇక లేట్ చేయకుండా మనం తొందరగా చేయాలి తను ఓకే నేనైతే నాకు వచ్చిన టాస్క్ అయితే చేయబోతున్నాను తొందరగా వెళ్ళి చేస్తాను నువ్వు కూడా నీకు వచ్చిన టాస్క్ అయితే చెయ్యి ఎందుకంటే అప్పుడు స్పీడ్గా అయిపోతుంది ఓకేనా నేను వెళ్ళొస్తా సించాన్ ఎందుకంటే మనకి టైం లేదు మళ్ళీ వాళ్ళు వచ్చి మన బ్రెయిన్ తింటారు సరే మనమైతే లోపల ఉందైతే ఓపెన్ చేయాలి ఓకే గాయస్ ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేద్దాం డోర్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్గా వచ్చేసి మనమైతే షార్క్ని చంపాలి ఇది చాలా పెద్ద టాస్కే షార్క్ని చంపాలంటే మనమైతే గన్తో చంపలేం చంపితే చాక్తో మాత్రమే చంపగలం చాక్తో చంపితే మన ప్రాణాలకు కూడా చాలా రిస్క్ అస్సలు మనం దొరకకుండా చంపాలి ఇదైతే నాకు కొంచెం అనుభవం ఉంది నేను ట్రై చేయాలి ఎందుకంటే నేను ఛత్రపతి సినిమాలో ఉన్న ప్రభాస్ని అయితే కాదు కదా ఏమో ఈసారి ఏం జరుగుతుందో ఏంటో ఒకసారి మనం ట్రై చేద్దాం సో ఇక లేట్ చేయకుండా మనం బీచ్ దగ్గరికి బయలుదేరాలి బీచ్లో ఏ ఏరియాలో షార్క్ ఉంటుందో నాకు మొత్తం డీటెయిల్గా తెలుసు అక్కడికి వెళ్ళి మనమైతే దాన్ని చంపేయాలి మన ధనువన్ అయితే బయలుదేరిపోయాడు ఇప్పుడు సించాన్ గారు టాస్క్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది తల్లే నాకేదో ఒక మంచి టాస్క్ ఇవ్వమా మరీ కష్టమైన టాస్క్ అనుకో నేను చేయలేను కానీ చేయక తప్పదు ఎందుకంటే డోర్ ఓపెన్ చేయాలి కదా సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనకి ముందుగా వచ్చిన టాస్క్ అయితే చూద్దాం వామ్మో ఒక మంచి టాస్క్ ఇవ్వు డేంజరస్ వద్దు ఏంటిది జంప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టాల్ మౌంటైన్ ఫ్రమ్ ద బైసైకిల్ ఏంటిది అంటే మనం బైసైకిల్ ఒక సైకిల్ తీసుకొని ఆ సైకిల్ పై నుంచి మన టాలెస్ట్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా స్టంట్ చేయాలి అదే జంప్ చేయాలి ఓరి నాయన సైకిల్తో జంప్ చేయాలా ఇది చాలా పెద్ద టాస్క్ లానే ఉంది
సరే నా చిన్న సైకిల్ తీసుకుని వెళ్తాను. ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా స్టంట్లు చేసాం. ఇప్పుడు ఇది చాలా కొంచెం కష్టమైందే. ఇప్పుడు డైరెక్ట్గా దానిపైనుంచి స్టంట్ చేయాలంటే లిటరల్లీ చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఇప్పుడు మనం చేయక తప్పదు కదా. సరే ఇక మనం చేద్దాంలేండి, ఇంకేం చేస్తాం. సరే తొందరగా వెళ్దాం. సో చివరికి మనమైతే బీచ్ దగ్గరికి చేరుకున్నాం. ముందుగా వచ్చేసి మనకి బోట్ కావాలి, అందుకే ఇక్కడ బోట్లు 2 పార్క్ చేసి ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ 2 పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళలో ఎవరిదో ఒకరు అయి ఉంటుంది. ఒక బోట్ అయితే మనం తీసుకుందాం. ఓకే, వాళ్ళైతే మాత్రం చూడకూడదు, చూడనప్పుడే మనం తీసుకోవాలి. ఎస్, ఊరి నాయన చూశాడు, అదిగోండి ఆ ఎల్లో కలర్ టోపీ వేసుకున్నాడు చూసాడు, ఒకడైతే పారిపోతున్నాడు, ఒకటి కొట్టడానికి చూస్తున్నాడు. ఓకే, మనమైతే ఆగుతామా? సమయానికి మనకైతే స్పీడ్ బోట్ దొరికింది గాయస్. కానీ మనకు వచ్చేసి ఆ చేప అంటున్నాను, ఆ తిమింగలం అంటున్నాను, షార్కు. ఆ షార్కు కనబడాలంటే మాత్రం చాలా కష్టం, ఎందుకంటే అది బీచ్ ఒడ్డుల్లో అయితే ఉండదు, కొంచెం బీచ్ మధ్యకైతే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడైతే చాలా అంటే చాలా షార్క్స్ గుంపు అయితే ఉంటుంది. మనం ఎక్కడైతే గుంపులు ఉంటాయో అక్కడికైతే అస్సలు వెళ్ళకూడదు. ఎక్కడైతే సింగిల్ షార్క్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనమైతే ఆ షార్క్ని అటాక్ చేసి చంపేసి రావాల్సి ఉంటుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం తొందరగా వెళ్దాం. దీంట్లో ఉన్న బూస్ట్ని ఉపయోగించుకుని ఫాస్ట్గా జంప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ కాదు ఇంకొంచెం ముందుకు వెళ్తే కానీ మనకి షార్క్ అయితే దొరుకుతుందన్నమాట. తొందరగా వెళ్ళి మన టాస్క్లు కంప్లీట్ చేయాలి. ఎప్పుడు చూసినా నాకు ఇలాంటి పెద్ద పెద్ద టాస్క్లే వస్తాయి అబ్బా. ఇప్పటివరకు ఈ డోర్లు ఓపెన్ చేయడం వల్ల మనకి చాలా నిధి వచ్చింది. ఆ వచ్చిన నిధి మొత్తం ఈ డోర్లోనే పెట్టాను. వామ్మో, ఒకవేళ ఎవరికైనా తాళం దొరికితే లోపల ఉన్న డబ్బు మొత్తం మళ్ళీ పోయే అవకాశం ఉంది. సరే, ఆ తాళం అయితే ఎవరికి దొరకలేదు అనుకుంటున్నాను. నాకు తెలిసి ఆ తాళం నేనే ఎక్కడో పెట్టి మర్చిపోయానేమో. సరే, ఇప్పుడు మనమైతే షార్క్ని సెర్చ్ చేయాలి. వచ్చేసామన్నమాట. సొరకి మనిషి స్మెల్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఆ స్మెల్కి ఖచ్చితంగా వస్తుంది, వెయిట్ చేద్దాం. A few moments later. ఓరి నాయన, అదిగోండి వచ్చేసింది, చూసారా? అరే షార్క్ మన మీదకి వస్తుంది. మనం టెన్షన్ పడకూడదు, అసలు టెన్షన్ పడకూడదు. ఓకే, నా చేతిలో కత్తి ఉంది, కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాం. మన మీదకి వచ్చేటప్పుడు గుచ్చి పడేయాలి. ఎస్, ఒకసారి మనం గుచ్చాం, అది మళ్ళీ మన మీదకి వస్తే అప్పుడు ఇంకొకసారి గుచ్చాలి. ఓకే, మనం కరెక్ట్గానే గుచ్చాం, దాని రెక్కపైన గుచ్చాలన్నమాట. ఇప్పుడు ఛత్రపతి సినిమాలో ఆ ప్రభాస్ని చూస్తున్నావు. ఎస్, ఫైనల్లీ 2కు 2 పోట్లు కరెక్ట్గా వేసాం. చచ్చిపోయిందా? ఎస్, మనం అనుకున్నట్టుగా చచ్చిపోయింది. చూసుకోండి, కొంచెమైనా ప్రాణం ఉందో లేదు చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మన టాస్క్ కంప్లీట్ అవ్వదు. ఎస్, ఫైనల్లీ మనమైతే ఇక్కడ ఉన్న షార్క్ని కంప్లీట్ చేసాం అనమాట. దీన్ని అయితే మనం వేసేసాం, ఒక ఏటుకే 1 కాదు 2-3 ఏట్లు వేసాం. చివరికి ఇదైతే అయిపోయిందనమాట. ఇక లేట్ చేయకుండా మనం తొందరగా బయలుదేరాలి ఇక్కడి నుంచి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మన బోట్ రెడీగా ఉంది. ఇక లేట్ చేయకుండా మనం తొందరగా వెళ్ళాలి. నెక్స్ట్ టాస్క్ ఏమొచ్చిందో చూడాలి, ఎందుకంటే టాస్క్లు మనం తొందరగా కంప్లీట్ చేయాలబ్బా, లేకపోతే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఈ సించన్ ఏం చేస్తాడో ఏంటో. సైకిల్ రాజా, ఈ సైకిల్ తొక్కడంలో మనకున్న అనుభవం ఇంకెవ్వరికి ఉండదు. ఇదిగోండి, మన సిటీలోనే హైయెస్ట్ మౌంటైన్ దగ్గర ఉన్న పీక్ అయితే మనం వచ్చేసాం. ఈ పీక్ నుంచి మనమైతే ఒక్కసారి బూస్ట్ అప్లై చేసుకొని జంప్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఫైనల్లీ మనమైతే చేరుకున్నాం ఈ ప్రదేశానికి. ఓరి నాయనా, ఇక్కడి నుంచి మనం జంప్ చేస్తే ఏ మాత్రం తేడా వచ్చినా పళ్ళు రాలుతాయన్నమాట. సరే, ఇక్కడైతే మనం రెడీగా ఉన్నాం. ఇక్కడ బైక్స్ ఉన్నాయి, కానీ బైక్స్తో మనం జంప్ చేయడానికి అయితే లేదు. ఇప్పుడు మనం ఈ సైకిల్తోనే చేయాలా? ఈ సైకిల్ వచ్చేసి నా దగ్గర ఇనప సామాన్లకి వేయాల్సిన సైకిల్. ఈ సైకిల్తో జంప్ అంటే కష్టమే. ఓరి నాయనో, ఎంత పెద్ద పర్వతం ఉందిరా బాబోయ్! ఇక్కడి నుంచి కిందకి జంప్ చేయాలంటే పెద్ద సాహసమే. ఓరే, సరే ఇంకేం చేస్తాం, మనమైతే మన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ధనువన్న కోసం జంప్ చేయాల్సిందే. రేసించాను, రెడీగా ఉండు, జంప్ చేసేద్దా. జంప్! ఓరి నాయనో, మన కిందకి వచ్చేస్తున్నావురా బాబోయ్, కిందకి. ఓరే. ఇప్పుడు మనం వచ్చేసి పడతాం మీద పడకుండా కిందన పడాలి. వచ్చేసాం. నా కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు నా కళ్ళు మొత్తం తిరిగేస్తున్నాయి. ఎస్, మనమైతే ఫైనల్లీ కిందకి వచ్చేసాం. ఏం చేసాంరా నాయన, కరెక్ట్గా ల్యాండ్ అయ్యాం. ఏ మాత్రమైనా తేడాగా ల్యాండ్ అయితే మళ్ళీ ఘోరంగా ఉండేది. ఓకే, సూపర్గా కంప్లీట్ చేసాం. చివరికి మనమైతే తీరానికి చేరుకున్నాం అనమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన బండి తీసుకుని మనం వెళ్ళాలి. నాకు తెలిసి సించాన్ గడ్ కూడా వాడి యొక్క టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. అరే, మన బండి ఏది? వెర్ ఈజ్ అవర్ వెహికల్? మన జీ వ్యాగన్ ఎక్కడా? ఇగోండి, ఇక్కడే ఉంది. ఓకే, ఇక్కడ ఈ బోట్ యొక్క ఓనర్ వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. సర్లేండి, ఈ బోట్ ఇక్కడే వదిలేద్దాం, మనం ఏం చేసుకుంటాం. మనమైతే మన టాస్క్ కంప్లీట్ చేసేసాం. సో సించాన్ గడ్ కూడా నాకు తెలిసి ఇప్పటికి వాడి టాస్క్ అయితే కంప్లీట్ చేసి ఉంటాడు. ఇక లేట్ చేయకుండా మనమైతే తొందరగా మనం ఇంటికి వెళ్ళి నెక్స్ట్ టాస్క్ ఏమొచ్చిందో చూడాలి, ఎందుకంటే చాలా వెయిట్ చేస్తున్నాను. అబ్బా, తొందరగా బయలుదేరాలబ్బా, అప్పుడే ఫాస్ట్గా రీచ్ అవుతాం. వచ్చేసాం. ఓరి నాయన, ఓరి అబ్బా, పట్టాన్రా నాయన.
హే, కానీ సించాన్ గడికి ఏం కాదు. ఇంతకీ ధనువన్న ఫాస్ట్గా కంప్లీట్ చేశారా, నేను ఫాస్ట్గా కంప్లీట్ చేశానా? నాకు తెలిసి నేనే అయ్యి ఉంటానులేండి. ధనువన్న ఇంకా వచ్చి ఉండడు. సరే, ఇక లేట్ చేయకుండా తర్వాత తీసి నెక్స్ట్ ఏం టాస్క్ ఉందో చూడాలి. ఈ టాస్క్ని మనం చేసేది తొందరగా అన్లాక్ చేసేయాలంతే. ఏముంది ఇప్పుడు టాస్క్? అరే, ఈ టాస్క్ ఏంటి తేడాగా ఉంది? ధను టాస్కా? బ్రేక్ మోర్ దాన్ 20 empty బాటిల్స్ బై యూజింగ్ గన్, నోట్ షార్ట్ అండ్ లాంగ్ రేంజ్ అంట. ఏంటిది? ధను అనదా? అరే, ఇది ధను అనదు అనుకుంటా. ధను అన్న మాత్రమే చేయాలి. ధను అన్న కోడేశారు కాబట్టి ధను అన్న చేయాలి. ధను అన్నకు ఫోన్ చేద్దాం. హలో ధను అన్న. చెప్పురయ్యా. ధను అన్న, తొందరగా నువ్వు వచ్చేసి ఎంటీ బాటిల్స్ 20 కన్నా ఎక్కువ వాటిని బద్దలు కొట్టాలి. దాన్ని తొందరగా నువ్వు పగల కొట్టాలంటే ఫాస్ట్గా వెళ్ళి బాటిల్స్ తీసుకోవాలి. ఆ బాటిల్స్ తీసుకొని వాటిని షార్ట్ అండ్ లాంగ్ రేంజ్ లో నువ్వు పగల కొట్టాలి. వెళ్ళి ధను అన్న తీసుకో. గ్లాస్ వా? గ్లాస్ బాటిల్సే. ఓకే, నీ టాస్క్ కంప్లీట్. అరే, ఈ ఫోన్ కట్ చేశాడు. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. మనమైతే సమయానికి పర్ఫెక్ట్ రూట్కే వచ్చామన్నమాట. ఈ రూట్లోనే ఉంటుంది. హలో, ఈ తాతయ్య గారు వచ్చేసి పాత సామాన్లు ఇంకా అలానే ప్లాస్టిక్ బాటిల్లు, గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ ఏరుకుని వస్తారు, చెత్త ఏరుకునే ఆయన. సో ఈయన దగ్గరికి వెళ్ళి మనమైతే కొనేద్దాం. పాపం ఈయన చాలా పేదరికంలో ఉన్నట్టుగా ఉన్నాడు. సర్లేండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం హెల్ప్ చేద్దాం. హలో సార్, తాతయ్య గారు, నాకైతే ఇప్పుడు మీరు చాలా ఎక్కువ ఫేవర్ చేయాలి. ఏంటంటే మీ దగ్గర ఉన్న పాత గాజు గ్లాసులు కాదు, బాటిల్స్ కావాలి. గాజు బాటిల్స్ ఉంటే నాకు మొత్తం ఇచ్చేయండి. ఎన్నుంటే అని ఇచ్చేయండి తొందరగా, ఓకేనా? ఎన్నున్నాయో తెలియదు బాబు, అక్కడ నువ్వు తీసుకో, వాటిలో కొన్ని ఉంటాయి. సరేనా, తీసుకుని వెళ్ళు. అరే, ఫ్రీగా వద్దు తాతయ్య గారు, మీ మనసు నాకు చాలా నచ్చింది. అందుకు అదిగోండి మీ వెనక్కి క్యాష్ పెట్టాను, అది మొత్తం మీకే. అయ్యో, పాత సామాన్లకి అంత క్యాష్ ఇస్తారా బాబు? కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తాతయ్య గారు, నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హ్యాపీగా ఉండండి, అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఓకే, మనకైతే ఫైనల్లీ దొరికేసాయన్నమాట. ఫుల్ కవర్తో ఆయన పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనమైతే షూటింగ్ రేంజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. షూటింగ్ రేంజ్ కావాలంటే మనకి స్ట్రైట్గా ఉన్న రోడ్ కావాలి. ఇక్కడ వచ్చేసి మనకి పాత ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ పాత ఎయిర్పోర్ట్ యొక్క రన్వే దగ్గరికి వెళ్దాం. సో అక్కడికి వెళ్ళి మనమైతే ఈ బాటిల్స్ అన్నీ ఒక దగ్గర పేర్చాలి. 20 బాటిల్స్ కంటే ఎక్కువ ఉండాలి. షార్ట్ అండ్ లాంగ్ రేంజ్లో మనమైతే పేల్చాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే ఇంతకుముందు 1 bullet ఛాలెంజ్ చేసాం కదా, అటువంటి టైప్లోనే మనమైతే కొడదాం. షార్ట్ అండ్ లాంగ్ రేంజ్ లోని చూసుకొని కొట్టినట్లయితే మనకు తెలుస్తుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట పాత ఎయిర్పోర్ట్ ఉన్న ప్రదేశానికి. ఇక్కడ మంచిగా సాఫ్ట్గా ఉన్న ఏరియా దగ్గరికి పెడదాం. ఇదిగోండి, ఇక్కడ కొంచెం మంచిగా ఉందన్నమాట స్ట్రైట్గా. ఇక్కడైతే మనం ఆపేసి మొత్తం పెట్టేద్దాం. లెట్స్ గో. A few moments later. అమ్మయ్యా, ఫైనల్లీ పెట్టేసాం. అబ్బా, ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం పాత చెత్త మిగిలింది, ఇంకా అయిపోయింది. ఇదిగోండి, మనమైతే బాటిల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇటు 16 అటు 16 మొత్తం 32 పెట్టాం. అతను 20 పెట్టమన్నారు, మోర్ దెన్ 20 అన్నారు. 32 పెట్టేసాం. మనకి చెత్తలో ఇన్ని దొరికాయి అనమాట. ఇవన్నీ ఒక డబ్బాల మీద పెట్టి ఇప్పుడైతే మనం 1 bullet ఛాలెంజ్ టైప్ అయితే చేయబోతున్నాం. ముందుగా వచ్చేసి షార్ట్ రేంజ్ అయితే ఆడబోతున్నాం. ఇప్పుడైతే నేను స్నైపర్ తీసుకున్నాను. షార్ట్ రేంజ్, అరే ఒకటే పగిలిందా? ఎక్కువ పగులుతుంది అనుకున్నాను. అబ్బా, స్నైపర్కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కదా. అరే, మళ్ళీ ఒక్కటేనా? ఓకే, మనమైతే షార్ట్ రేంజ్ ఆడుతున్నాం కాబట్టి స్నైపర్ అవసరం లేదు. ఇప్పుడైతే AK-47 తీసుకున్నాను. అరే, దీంతో ఒకటి అరే ఫాస్ట్గా పేల్చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి తర్వాత ఒకటైతే పేలిపోతున్నాయి అనమాట. ఇవన్నీ పేల్చేసేయాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేస్తాం ఒక రో మొత్తం. ఇదైతే మనం షార్ట్ రేంజ్లో కంప్లీట్ చేస్తాం. సో దీన్నైతే మనం దీన్నైతే లాంగ్ రేంజ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు లాంగ్ రేంజ్ కాబట్టి మంచిగా మనమైతే స్నైపర్ తీసుకుందాం. స్నైపర్ తీసుకుని తొందరగా దీనైతే కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఓకే, స్నైపర్. ఎస్, ఫైనల్లీ మనమైతే స్నైపర్ అయితే తీసుకున్నాం. అబ్బా, చాలా లాంగ్ అయితే వచ్చాం. ఇంత లాంగ్ నుంచి పడతాయలే నాకు తెలీదు. మనం మిస్ అయ్యకుండా పర్ఫెక్ట్గా కొట్టాలి. ఓకే, లెట్స్ గో. ఓకే, డన్. ఒకటి అయింది. నెక్స్ట్ ఇది కూడా అయింది. నెక్స్ట్ ఓకే, సూపర్. నెక్స్ట్ ఓకే, ఇది కూడా అయింది. నెక్స్ట్ ఇది కూడా ఓపీ నైస్. నెక్స్ట్ సూపర్, ఇది కూడా. సో ఫైనల్లీ మనమైతే ఫైనల్ స్టేజ్కి వచ్చాము. ఇంకొన్ని బాటిల్స్ మాత్రమే ఉన్నాయి, వాటిని కూడా మనం తొందరగా కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక స్నైపర్ మార్చాను. ఈ స్నైపర్తో కొట్టి చూద్దాం, ఆగండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేలుతుంది. ఇంకొకటి అనుకుంటా, ఒకటే. అరే ఇంకొకటి ఉందా? ఇంకొకటి అనుకుంటా. అరే ఇంకోటి ఉందా? ఇంకొకటి. అరే ఇంకొకటి. అరే ఎంత ఉంది? ఇంకా ఎంత ఉందిరా? అయిపోయిందా? ఓకే, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసాం అనమాట.
ఓకే, అమ్మయ్య, ఈ టాస్క్ కంప్లీట్ చేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం ఇంటికి బయలుదేరాలి. ఇంకేమైనా టాస్క్ ఉంటే టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి. ఈ 1 బుల్లెట్ ఛాలెంజ్ అయితే మజా ఉందన్నమాట ఫైనల్లీ. ఓకే, ఇదైతేనంటే మనం టాస్క్ అయితే కంప్లీట్ చేసాం కదా, హ్యాపీ. ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే మన డోర్ ఈ పాటికి ఓపెన్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో తొందరగా వెళ్ళినట్లయితే డోర్ ఖచ్చితంగా ఓపెన్ అయి ఉంటుంది. మనమైతే తొందరగా చూద్దాం. ఎస్, చూసేసా. ఇప్పుడు ధనువన్న టాస్క్ చేశాడు అనుకుంటా, అందుకే నాకు టాస్క్ అయితే అన్లాక్ అయింది. ఇప్పుడు నేను చేయాల్సిన టాస్క్ గో అండ్ గెట్ ద కీ ఇన్ అవెంజర్స్ హౌస్ టోనీ టేబుల్. ఏంటిది? గో అండ్ గెట్ ద కీ ఇన్ అవెంజర్స్ హౌస్ టోనీ టేబుల్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే, ఓరి నాయనా, మనకి కీ దొరకపోతుంది అనుకుంటా. నాకు తెలిసి ధనువన్న వచ్చేసి ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసి ఉంటాడు. అందుకే ఇప్పుడు వచ్చేసి మనకి డైరెక్ట్గా కీ ఎక్కడుందో లొకేషన్ చెప్పింది. అరే కానీ టోనీ దగ్గర ఎలా ఉంటుంది ఏంటో, ఒకసారి వెళ్ళి చూద్దాం మనమైతే అవెంజర్స్ ఇంటికి. ఓకే, ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం అనమాట అవెంజర్స్ హౌస్. ఇక లేచి కూడా తొందరగా లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల వచ్చేసి నాకు తెలిసి టోనీ టేబుల్ అంటే మనకి ఓపెన్ హాల్ ఉంటుంది కదా, ఓపెన్ హాల్లోనే మన టోనీ యొక్క టేబుల్ అయితే ఉంటుంది. ఆ టేబుల్ పైన కూర్చుంటాడు, యోగా చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, మొత్తం పేపర్ కూడా చదువుతాడు. ఇక్కడే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం చూడాలి, అక్కడైతే కీ ఉంటుందంట టోనీ యొక్క టేబుల్ పైన. కానీ టోనీ యొక్క టేబుల్ పైన ఏం చేస్తుంది ఏమో, టాస్క్ కాబట్టి నాకు తెలిసి ఇక్కడికైతే వచ్చేసింది అనుకుంటా కీ అయితే. సరే, ఓ మై గాడ్, ఫైనల్లీ మనకైతే ఈ కీ దొరికిపోయింది. ధనువన్న ఇప్పుడు చాలా హ్యాపీ అయిపోతాడు. ఓరి నాయనా, కీ దొరికింది, మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎవరన్నా చూస్తే మళ్ళీ ప్రమాదం. అరే ఎవరిదో ఇంకో కీ ఎక్స్ట్రా ఉందే. సరే, మనమైతే పట్టుకెళ్ళిపోదాం. లెట్స్ గో. మనమైతే తొందరగా పారిపోవాలి, పారిపోవాలి. ఓ, ధనువన్న ఫోన్ చేద్దాం. ధనువన్న, కీ దొరికేసింది. సూపర్ ధనువన్న, నువ్వు టాస్క్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటా. ఫైనల్లీ మనం అనుకున్న కీ దొరికింది, వస్తున్నా ఇంటికి. ఓకే, ధనువన్నకి ఫైనల్లీ మనం చెప్పేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ధనువన్ని సర్ప్రైజ్ చేయాలి. మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ధనువన్ని సర్ప్రైజ్ చేయడానికి. ఆ డోర్ ఓపెన్ చేయగానే ధనువన్న సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయి హ్యాపీ అయిపోతాడు. అప్పుడు ఆ డబ్బు మొత్తం పోనీలే కదా దాస్తే ట్రెవర్ గురించి ఇంకా మైకిల్ గురించి వాళ్ళు ఎంత మాట్లాడతారా, వాళ్ళ మొహాన్న ధనువన్న కొట్టేస్తాడు అంతే. సరే ధనువన్న, వచ్చేస్తున్నా. సించన్ గడు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే మన చేతుల పైన దొరికింది కదా, మామూలు హ్యాపీనెస్ ఉండదు అనమాట. ఓకే, ఫైనల్లీ మనమైతే స్టార్ట్ అయిపోయాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మన ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అమ్మా, వచ్చేసా. తొందరగా తొక్కుకొని రావడంలో వామ్మో చాలా కష్టంగా ఉంది. ధనువన్న, అర్జెంటుగా రావయ్యా, అర్జెంటుగా రావాలి. ఈ ధనువన్న ఎక్కడున్నాడు? ధనువన్న, మనకి కీస్ దొరికాయి. ఎక్కడున్నాడు ఆ ధనువన్న? ఇక్కడే ఉన్నావా? ఫైనల్లీ కీస్ అయితే దొరికాయి ధనువన్న. ఇప్పుడు నీకు మ్యాజిక్ చూపిస్తా. మ్యాజిక్ చూడడానికి రెడీగా ఉండు. 3, 2, 1 గో. మై గాడ్, అమ్మా, మళ్ళీ చూస్తా అనుకోలేదు. అరే ఏంటిది? రే, లోపల ఉండాల్సిన డబ్బు ఏమైంది? డబ్బు, బంగారం. అరే, వాళ్ళ డబ్బుతో సహా మన డబ్బు కూడా కనబడట్లేదు. సించాన్, ఏం జరిగింది నాకు అర్థం కావట్లేదు. అరే కంగారు పడకు, అందుకే నేను ముందు జాగ్రత్తగా లోపలైతే సీసీ కెమెరాస్ పెట్టాను. ఏం జరిగిందా ఏంటనేది ప్రతిదీ కూడా రికార్డ్ అయితే అయి ఉంటుంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. చాలా మంచి పని చేశాను. సూపర్ ధనువన్న, ఇది కదా మనకు కావాల్సింది. టర్నింగ్ పాయింట్ అంటే ఇదే. ఆ డబ్బు ఎవరు తీసుకున్నారో మనం ఈజీగా కనిపెట్టచ్చు, ఎవరు దొంగలించారో కనిపెట్టచ్చు. మన ఇంటి దగ్గర సీసీ కెమెరా పెట్టకపోయినా లోపల కెమెరాస్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మన టీవీ దగ్గరికి వెళ్ళి ఆ కెమెరాస్లో ఉన్న ఫోటోస్ మనం యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు మనం నైట్ నువ్వు ఎప్పుడైతే వాళ్ళు కలిసావో, కలిసిన తర్వాత ఏం జరిగిందో అప్పటి నుంచి మనం ప్లే చేసినట్లయితే ఈజీగా మనకు తెలిసిపోతుంది ధనువన్న. ఇప్పుడే మనం తొందరగా వెళ్ళాలి, అప్పుడు మనం తొందరగా వాళ్ళందరినీ కనిపెట్టేయచ్చు. ఎవరైతే తీసారో వాళ్ళు పట్టుకొని 4 కుమ్ములు కుమ్మేద్దాం. సూపర్ రసించాన్. ఓకే, ఇప్పుడైతే మనం లోపల ఉన్న రికార్డింగ్ మొత్తం తీసుకొచ్చాం. ఇప్పుడు మనం టీవీలో ప్లే చేసి చూద్దాం. ఎవడు ఏం తీసాడో ఏం జరిగిందో తెలుస్తుంది. ఓకే, ఆ టైం నుంచి అరే ఎవరో వచ్చారు రసించాను లోపలికి. ఒకసారి విందామాగు. ధనువన్న, అది టోనీ. టోనీ, మైకేల్. అరే ట్రెవర్. ధనువన్న, టోనీ, ట్రెవర్, మైకేల్ ముగ్గురు లోపలికి వచ్చారు. ధనువన్న, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం. థ్యాంక్ యూ సో మచ్ ట్రెవర్ అండ్ మైకేల్. నేను మీకు మాట ఇచ్చినట్టుగానే అక్కడున్న 4 డబ్బాల్లో ఉన్న డబ్బు మొత్తం మీకు ఇస్తాను. ఓకేనా? ఆ డబ్బు మీకే. ఇప్పుడు ఇక్కడున్న బంగారం, నగలు, డబ్బు మొత్తం నాకే. మీరు సమయానికి చాలా మంచి సహాయం చేశారు. ఇప్పుడు లాస్ ఏంజలస్లోనే వాడికంటే రిచ్ నేనే అవుతా. ఇక్కడ ఉండడానికి ₹1 కూడా వీల్లేదు. మొత్తం డబ్బు మొత్తం నేను తీసుకెళ్ళిపోయి నా గోడౌన్లో పెట్టేస్తా. అక్కడ నా సీక్రెట్ లాకర్లో జాగ్రత్తగా ఉంచుతా. అస్సలు వాడికి డౌట్ రాదు. మీరేం కంగారు పడకండి, డబ్బు మొత్తం మనదే. ఏం పర్లేదు. ఓకే, మొత్తానికి మాకు ఆ డబ్బు ఇచ్చావు కదా, చాలు, ఇక మేము వెళ్ళొస్తాం. ధనువన్న, అయితే వాళ్ళందరూ నీతో నాటకం ఆడారు.
నీ దగ్గరున్న ఆ తాళం బయటికి రావడానికి ట్రెవర్ అండ్ మైకిల్ వచ్చేసి ఇంటికాడ డబ్బు దాస్తామని చెప్పారు. పోలీసులు వెంట పెడుతున్నారు, డబ్బు దాస్తామని చెప్పేసి ఆ తాళం నువ్వు బయట తీసిన వెంటనే నువ్వు పడుకున్న సమయంలో టోనీ వచ్చి దొంగలించినట్టుగా ఉన్నాడు. ఆ టోనీ దొంగలించిన తర్వాత ఆ ట్రెవర్ అండ్ మైకిల్కి ఆ డబ్బు మొత్తం ఇచ్చాడు టోనీ. కానీ బంగారం ఇక్కడున్న మిగతా డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు ధనువన్న. చాలా ఘోరం ఇది, ఇది చాలా ఘోరం చేస్తున్నారు. అవునరా సించాన్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను రా, అసలు నమ్మలేకపోతున్నాను. నిజమా ఇది? అరే వాళ్ళందరినీ ఎంతగానో నమ్మాను కదరా, వాళ్ళందరూ ఇలా చేస్తారని నేను ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ధనువన్న కళ్ళ ముందు మొత్తం చూసావు కదా, ఇంకా ఎక్స్పెక్ట్ చేయకపోవడం ఏంటి? వాళ్ళు మరి ఇంత నీచానికి దిగజారుతారని అస్సలు అనుకోలేదు. నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కొట్టేసింది టోనీ ధనువన్న. అరే నేను నా ఫ్రెండ్స్ అనుకున్నా కదరా, కానీ వీళ్ళందరూ ఇంత నీచానికి దిగుతారని చీ అస్సలు అనుకోలేదు. సరే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, ఈ యొక్క కొటేషన్ని నేను మంచిగా మైండ్లో పెట్టుకున్నాను. చూపిస్తా, ఈరోజు రాత్రి అవని చూపిస్తా. 6.5 hours later. రే సించాన్, ఇక లేట్ చేయకుండా తొందరగా రా, మనం వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. సరే, ఇప్పుడు చూస్తారు కదా, ఆ టోనీ వచ్చేసి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. వాళ్ళు శిక్ష అనుభవించడం అంటే మనం వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు, ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పుండు పైన కారం చల్లితే ఎలా ఉంటుందో, దెబ్బ పైన దెబ్బ పడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ముందుగా వచ్చేసి మనమైతే ఊరుకుని ఉన్నాం, కానీ ఈసారి అయితే అస్సలు ఊరుకునేది లేదు. లోపల ఇంటికి వెళ్ళి తన యొక్క సీక్రెట్ డోర్ ఎక్కడైతే ఉందో దాన్ని అయితే మనం ఓపెన్ చేయాలి. సించన్ గడి తీసుకొచ్చిన తాళాల్లో వచ్చేసి టోనీ యొక్క తాళం కూడా ఉంది. ఇప్పుడు ఆ తాళంతో టోనీ యొక్క సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి మన లోపలున్న బంగారం డబ్బు తీసుకొచ్చి అలానే ఆ టోనీ యొక్క డబ్బు కూడా మనమైతే తీసుకొని రాబోతున్నాం అనమాట. ఎందుకంటే అదే తన యొక్క శిక్ష అనమాట, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. ఎస్, ఇప్పుడు వచ్చేసి తన డబ్బు మనకే సొంతం, మన డబ్బు మనకే సొంతం, అంతా మన సొంతమే. సించాన్ గడు వచ్చేసి ట్రక్ తేయడానికి వెళ్ళాడు. మనమైతే లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాం. ఫైనల్లీ ఓపెన్ అయింది, మనమైతే కీ పెట్టాం. ఓరి నాయనా, ఏమన్నా ఉందా బంగారం, సారీ డబ్బు. బంగారం వచ్చేసి ముందుందనుకుంటా, డబ్బే ఇంత ఉందంటే బంగారం ఇంకెంత ఉందో. ఓరి నాయనా, అస్సలు నమ్మలేకపోతున్నా కదరా. ఒరే 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 ఒరే, ఎక్కడ చూసినా డబ్బాలే కనబడుతున్నాయరా. ఈ బంగారం ఇంకెక్కడ పెట్టాడో? అంటే ఈ టోనీ నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం దొంగలించి తన ఆస్తిలో కలుపుకొని తనే గొప్పవాడు అవడానికి చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఒరే, ఇదేమన్నా రాయి అనుకున్నా, కానీ బంగారం మొత్తం ఇక్కడే ఉంది. నా బంగారం, అరే యారు, మన బంగారం మొత్తం ఇక్కడే ఉంది, కానీ ఏం కాలేదు. సరే, ఇప్పుడు ఆ టోనీకి బుద్ధి చెప్పాలంటే ఇక్కడున్న బంగారం మొత్తం మనం తీసుకెళ్ళి మన ఇంటికాడ పెట్టుకొని మన రూమ్లో పెట్టుకొని మనం లాక్ చేసుకుని నోరు మూసుకుని ఉండాలి. రేపు ఉదయం లేవగానే టోనీ చూసరికి అప్పుడు టోనీ మైండ్ షాక్ అవుతుంది. ఎలా వచ్చామో ఏం చేసామో అస్సలు తెలియదు. ఎవరికి తెలీదు. సూపర్ ధనువన్న, నేనైతే పైన ట్రక్ తీసుకుని వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా లోపల ఉన్నది మొత్తం ఎక్కించేసే. ఇదే వాళ్ళకి తగిన శాస్తి, ఇలానే జరగాలి. ఎందుకంటే ఎప్పుడైతే తప్పుని కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా తప్పు జరుగుతుంది. అందుకే ఈరోజు మనం గెలవబోతున్నాం, కొంచెం లేట్ అయినా కూడా మనం గెలవబోతున్నాం. A few moments later. ఎస్ గాయ్స్, ఫైనల్లీ మీరందరూ అనుకున్నట్టుగానే ఆ టోనీ బంగారం, ఆ టోనీ డబ్బు, అలానే మన డబ్బు, అలానే ట్రెవర్ వీళ్ళందరూ తెచ్చిన డబ్బు అయితే మనం తీసేసుకున్నాం అనమాట. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ఇంట్లోకి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా పడుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకైతే డోర్ అన్లాక్ అయింది కదా, ఈ బంగారం మొత్తం లోపల పెట్టేద్దామా? ఇప్పుడు మనమైతే పెట్టేద్దాం లేట్ చేయకుండా. అందుకే ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకే అన్యాయం జరుగుతుంది. పద ధనువన్న, వచ్చేసామా? అబ్బా సూపర్. మళ్ళీ మన యొక్క బంగారం డబ్బు చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ధనువన్న, ఎందుకంటే మొత్తం పోయింది అనుకున్నాను. ఫైనల్లీ మనం అనుకునేది మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఆ లాక్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా పెట్టేసే. ఎస్, ఇప్పుడు చూస్తారు కదా అసలైన ఆట. రే సించాన్, ఇంకా ఏముందిరా చూడడానికి, మొత్తం కంప్లీట్ అయిపోయింది, మొత్తం అవుట్ చేసాం, మొత్తం మన చేతిలోకి వచ్చింది, వాళ్ళకి ప్రూఫ్ కూడా లేదు. ఫైనల్లీ మనమైతే అనుకునేది మొత్తం సాధించామన్నమాట. అందుకే ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అవుతుందన్నమాట, కానీ ఫైనల్లీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పటికీ గెలవదు. ధనువన్న, నీ డైలాగులన్నీ సూపర్ ఉన్నాయి ధనువన్న. నాకైతే ఒకటి చెప్పాలనిపిస్తుంది, ఎవడ్రా మా ధనువన్నని ఆపేదే? తగ్గేదే లేదురా కుర్రోడా.